హరే కృష్ణ. అందరికీ మోక్షద ఏకాదశి శుభాకాంక్షలండి. మంగళాచరణ చేసుకుని ఏకాదశి మహత్యం చెప్పుకుందాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ మోక్షద ఏకాదశి యొక్క మహత్యంకి బ్రహ్మాండ పురాణంలో యుధిష్ఠిర మహారాజు మరియు శ్రీకృష్ణ భగవానుల యొక్క సంవాదం కింద చెప్పబడుతుంది. ఒకసారి యుధిష్ఠిర మహారాజు అడుగుతారు, ఓ మహావిష్ణు, ముల్లోకాలని పాలించేవాడా, ఈ సృష్టికర్త, అందరికీ పురాణ పురుషుడివి, అటువంటి నీకు నేను వందనములు సమర్పిస్తున్నాను. ఓ భగవంతుడా, ఓ దేవాది దేవా, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నవి, వాటికి సరైన సమాధానములు చెప్పండి దయచేసి అని చెప్పి ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు చక్కగా యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవాన్ని ఇలా ప్రశ్నిస్తారు. ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ఈ వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, అలాగే ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి, ఈ ఏకాదశి అన్ని యొక్క పాపముల నుంచి విముక్తి కలిగిస్తుంది అని చెప్తారు. మరి ఈ ఏకాదశిని ఎలా పాటించాలి, ఈ రోజున ఏ యొక్క అర్చామూర్తిని ఆరాధించాలి, ఇవన్నీ వివరములు నాకు చక్కగా సంపూర్ణంగా తెలియజేయాల్సింది అని చెప్పి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని అడగటం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తారు, ఓ యుధిష్ఠిర మహారాజా, నీ యొక్క సందేహం ఏదైతే నువ్వు ప్రశ్నించావో వాటి యొక్క సమాధానం అంతా అందరికీ మంగళాన్ని కలిగించేదయా. ఆ ప్రశ్నలు మొత్తము కూడా ఎంతో మంగళకరమైనవి. ఎందుకంటే ఎవరైతే దీని గురించి వింటారో, వీటి యొక్క సమాధానం ఎవరైతే వింటారో వాళ్ళకి ఎంతో మంగళం జరుగుతుంది. అలాగే నువ్వు ఈ విధంగా ప్రశ్నించినందుకు నీకు కీర్తిమంతుడు గాక అని చెప్పి చక్కగా ఆశీర్వదిస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభిస్తారు, నీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఉత్పన్న ఏకాదశి గురించి నేను చక్కగా వివరించాను. ఎప్పుడైతే ఏకాదశి దేవి ఆవిర్భవించింది మూరా అనే రాక్షసుని సంహరించడానికి అన్న విషయాన్ని చెప్పాను కదా. సరే, అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ యొక్క ఏకాదశి ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఈ యొక్క లైట్ ఫోర్ట్ నైట్లో మార్గశీర్ష మాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి అన్నిటి పాప నుంచి విముక్తి కలిగిస్తుంది, ఎంతో పరమ పవిత్రమైనది. ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తారో వాళ్ళకి ముక్తిని కూడా ప్రసాదించే అద్భుతమైన ఏకాదశి మోక్షద ఏకాదశి. ఈ రోజున అర్చించాల్సిన మూర్తి ఎవరంటే దామోదర భగవాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆరాధన చేయాల్సి ఉంటుంది. ధూప దీప అర్ఘ్య పుష్పాది అలాగే తులసితో చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణ భగవాన్ యుధిష్ఠిర మహారాజుకి ఇంకా వివరిస్తున్నారు. ఈ యొక్క ఏకాదశి మహత్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని నీకు చెప్తాను వినవయ్యా అని చెప్పడం జరుగుతుంది. సో ముందే ఈ యొక్క అద్భుతమైన వృత్తాంతాన్ని వింటే కలిగే ఫలితములు కూడా చెప్తారు కృష్ణ భగవాన్ యుధిష్ఠిర మహారాజుకి. ఏం జరుగుతుందంటే కేవలం ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని వింటే ఏం జరుగుతుందంట, ఎవరికైతే ఒక అశ్వమేధ యజ్ఞం కలిగిన ఫలితం వస్తుందంట. అంతేకాకుండా ఎవరైతే గనక ఈ యొక్క ఏకాదశిని శ్రవణం చేయటం కారణంగా ఎవరైతే వాళ్ళ యొక్క పితరులు, తల్లులు, కుమారులు అలాగే మిగతా అందరూ కూడా ఎవరైతే వాళ్ళకి గనక ఈ యొక్క శ్రవణంకి అలాగే కీర్తనకు సంబంధించిన మహత్యం అందరికీ వివరిస్తారో, అలాగే వాళ్ళు శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే నరకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ విముక్తి కలుగుతుందంట. వాళ్ళు స్వర్గవస్తువులు అయ్యే అవకాశం ఉందంట. అంటే మళ్ళీ స్వర్గానికి చేరు ఉన్నత లోకాలకు వెళ్ళే అవకాశం ఉందంట వాళ్ళు నరకం నుంచి. సో ఈ విధంగా అంత అద్భుతమైనదయ్యా. కేవలం శ్రవణం చేస్తేనే ఒక నరకంలో ఉన్న వ్యక్తి స్వర్గానికి వెళ్ళే అద్భుతమైన అవకాశం ఉన్నది. నువ్వు శ్రవణం చేసే యొక్క ఫలితాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నరకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి విముక్తి కలిగి ఉన్నత లోకాలకు వెళ్ళి కలిగజేస్తుంది. కాబట్టి ఎంతో అద్భుతమైనది ఏకాదశి, దయచేసి అతి సావధానంగా వినండి అని చెప్పి చక్కగా యుధిష్ఠిర మహారాజుకి కృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఇప్పుడు అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఒకసారి చాలా అద్భుతమైన నగరం చంపక నగరం అనేది ఉందంట.
అక్కడ అందరూ కూడా అద్భుతమైన వైష్ణవులు ఎప్పుడూ కూడా చక్కగా భగవంతుని యొక్క భగవంతుడికి సంబంధించిన తిలకధారణ ఎప్పుడు కూడా ధరించి ఉంటారంట. సో అక్కడ రాజుగారి పేరంటే వైఖానస రాజు. ఈ వైఖానస రాజు చక్కగా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. తన రాజ్యంలో వాళ్ళందరినీ తన సొంత కుమార్తెలు కుమారుల కింద పరిగణించి అందరినీ కూడా ఎంతో అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. అందరూ కూడా ఎంతో సుఖశాంతులతో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క రాజ్యంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఎంతో ఆనందంగా అందరూ గడుపుతూ ఉంటారు. ఒకానొక రోజు ఏమవుతుందంటే ఈ రాజుగారికి కలలో ఒక విషయం కనిపిస్తుంది. ఏమిటంటే వాళ్ళ నాన్నగారు నరకంలో ఉండి ఎన్నో యాతనలు అనుభవిస్తున్నట్టు కదండి. ఆ కళ తనకి వస్తుందన్నమాట. ఎప్పుడైతే అలా వచ్చినప్పుడు వెంటనే ఎంతో కరుణ కలిగిన ఈ యొక్క వైఖానస రాజు పాపం దుఃఖిస్తాడు. కళ నుంచి అశ్రువులు కారుస్తాడు. తెల్లారి వెళ్ళి ఆయన సభలో ఉన్న పండితులందరినీ అడుగుతాడు. అందరినీ చెప్తాడనమాట. ఈ విధంగా నాకు మా నాన్నగారు ఈ విధంగా నరకంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నట్టు నాకు కళ వచ్చింది. అయ్యా దీనికి ఏమైనా పరిహారం ఏమైనా ఉన్నదా? ఏ విధంగా మా నాన్నగారిని అటువంటి నరకయాత్ర నుంచి నేను తొలగించగలను? ఈ విషయం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంత అద్భుతమైన రాజ్యం ఉన్నప్పటికీ కూడా నాకు దానివల్ల ఎటువంటి ఆనందం లేకుండా పోతుంది ఈ విధమైన విషయం కారణంగా. సో దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్తారనమాట. అప్పుడు చెప్తారనమాట వాళ్ళందరూ కూడా ఆయనకి సలహా ఇస్తారు. సో అంతకంటే ముందు ఇంకా రాజు ఇంకా చెప్తారు, నా యొక్క కుమారులు అలాగే నా భార్య ఇంత అద్భుతమైన రాజ్యం ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే మా నాన్నగారిని నరకంలో యాతన అనుభవించడం చూసినప్పటి నుంచి ఈ విధంగా నా మనసు అంతా కూడా దహించుకుపోతోంది భయంతో బాధతో. కాబట్టి దీనికి నివృత్తి ఏమైనా ఉన్నదా? దయచేసి ఒక ఉపవాసమో లేకపోతే ఒక దానమో ధర్మమో తపస్సు ఏదైనా ఒకటి నాకు వివరించండి. ఎవరిని ఏ ఒక్క అర్జామూర్తి నేను ఆరాధన చేయాలి, ఏ తపస్సు ఆచరించాలి, ఏ దానం చేయాలి, ఆ విధంగా నేను మా తండ్రి గారిని విముక్తి చేయగలను అని అడగటం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ సభలో ఉన్న పండితులు బ్రాహ్మణులు సాధువులు అందరూ కూడా చక్కగా చెప్తారు. ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నదయ్యా, అక్కడ పర్వతముని ఉంటూ ఉంటారు. ఆయన త్రికాల జ్ఞాని, భూత వర్తమాన భవిష్యత్తులన్నీ తెలిసినవాడు. నువ్వు కనుక అతన్ని ఆశ్రయిస్తే నీకు చక్కగా ఈ యొక్క సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్తారన్నమాట. సో అప్పుడు అలాగే రాజు గారు ఏం చేస్తారు, ఈ యొక్క పండితుల యొక్క అడ్వైస్ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది పర్వతముని యొక్క ఆశ్రమానికి. అక్కడ పర్వతముని ఆశ్రమం మొత్తం అంతా కూడా ఎంతోమంది ఋషులు వీళ్ళందరూ కూడా తపస్సు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 4 వేదములు చక్కగా అధ్యయనం చేసి ఉన్నవారు. అందరూ కూడా మంచిగా తిలకధారణ ధరించి ఉన్నారు. ఎంతెంతో మంది వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఎలా కనిపిస్తున్నారో వేరొక బ్రహ్మగారా మరొక వ్యాసదేవుడా అన్నట్టుగా ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క దేహకాంతి అంతా ఉన్నదన్నమాట. అటువంటి విధంగా ఎంతోమంది ఋషులతో కూడి ఉన్నది ఆశ్రమం. ఎప్పుడైతే ఈ మహారాజు వైకాసనుడు ఎప్పుడైతే వెళ్తారో పర్వతముని చూస్తారో అప్పుడు చూసిన తర్వాత ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ విధంగా ఆయనకి ప్రణామములన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు పర్వతముని అడుగుతారు, ఏమయ్యా రాజా, నీ యొక్క రాజ్యంలో అన్నీ చాలా అద్భుతంగానే ఉన్నాయి కదా. నీ యొక్క మినిస్టర్స్ కానీ, నీ యొక్క కోశాగారం కానీ, నీ యొక్క మిలిటరీ కానీ, నీ యొక్క స్నేహితులు, అలాగే నీ రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు, అలాగే నీ రాజ్యంలో యజ్ఞయాగాదులు, అలాగే అన్ని అవసరమైన వస్తువులు అన్నీ లభిస్తున్నాయి కదా, అంతా కూడా సంతోషంగానే ఉన్నారు కదా అని అడుగుతారనమాట. ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా సంతృప్తిగా ఉంటున్నారు కదా నీ రాజ్యంలో అందరూ అని అడుగుతారు. అప్పుడు రాజుగారు సమాధానం చెప్తారు, మీలాంటి ఎంతో అద్భుతమైన ఋషులు సాధువుల యొక్క ఆశీర్వాదం కారణంగా అంతా బాగానే జరుగుతుందండి. కానీ ఈ మధ్య కాలంలో ఒక సమస్య అనేది వచ్చినది అని నాకు ఈ విధంగా మా తండ్రి గారి యొక్క ఈ యొక్క కళ రావటం కారణంగా నేను మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది అని చెప్తారనమాట. కాబట్టి నేను మిమ్మల్ని ఒక సలహా కోసం వచ్చాను. దయచేసి నాకు మీ యొక్క గైడెన్స్ ఇవ్వండి, మీ యొక్క మార్గదర్శకం చేయండి అని అడుగుతారనమాట. అప్పుడు పర్వతముని ఒక్కసారి ధ్యానమగ్నుడై మొత్తం ఆ రాజు యొక్క కదండి పూర్వ జన్మలోవి అలాగే ప్రజెంట్వి ఫ్యూచర్లోవి మొత్తం అంతా కూడా ఆయన దర్శిస్తారనమాట. దర్శించి అప్పుడు చెప్తారు, ఓకే మీ నాన్నగారి యొక్క సఫరింగ్కి బాధలకి కారణం ఏంటి అంటే అతను ఒక పాపపు కార్యం అనేది చేశారు. ఎప్పుడైతే తన యొక్క భార్య ఎప్పుడైతే
తన యొక్క మాసపు రోజులలో ఉన్నప్పుడు తను వద్దు అని వారించినప్పటికీ కూడా తన్ని చాలా ఇబ్బంది పెట్టిన వాడయ్యాడు. అంతేకాకుండా తను ఎంతో గట్టిగా ఆ విధంగా తన్ని ప్రాధేయపడినప్పటికీ కూడా తను ఎటువంటి విధంగా కరుణ చూపించకుండా తన్ని చాలా బాధపడడం జరిగింది. దాని కారణంగానే ఇప్పుడు నరకయాతన అనుభవిస్తున్నాడు అని చెప్తారనమాట. అప్పుడు ఈ వైకానస రాజుగారు అడుగుతారు, సరే మరైతే అటువంటి తన యొక్క పాపపు ఫలితం నుంచి తను ఏ విధంగా విముక్తి చేయాలి, మళ్ళీ తనకి విముక్తి ఎలా వస్తుంది, మళ్ళీ తిరిగి తన ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్తారు, తన ముక్తి ఎలా పొందుతారు, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా వెళ్ళగలరు, దయచేసి వివరించండి అని అడగటం జరుగుతుంది. అప్పుడు పర్వతమని చెప్తారు, అయ్యా ఇప్పుడు త్వరలో రాబోతోంది మోక్షద ఏకాదశి. ఆ ఏకాదశిని నువ్వు మీ వాళ్ళు అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. మొత్తం పూర్తి ఉపవాసం ఉండి ఆ మొత్తం ఏదైతే వచ్చిన సుకృతి ఏదైతే ఉన్నదో అదంతా పుణ్యమంతా కూడా మీ నాన్నగారికి ధారపోస్తే అప్పుడు తను బాధపడుతున్న ఈ యొక్క పాపపు కార్యాల నుంచి వచ్చిన ఫలితాల నుంచి విముక్తి పొందుతాడు, తను ముక్తి పొందుతాడు త్వరలోనే అని చెప్తారన్నమాట. అప్పుడు ఈ మహారాజు చక్కగా వైకానసుడు చక్కగా విని ఎంతగానో ధన్యవాదాలు తెలియచేసి మళ్ళీ తన రాజ్యానికి వస్తారు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వ్రతాన్ని పర్వతమని చెప్పినట్టుగా భార్య పిల్లలు మొత్తం బాంధవ్యులతో అందరితో కనుక చక్కగా ఆచరిస్తారు, ఆ వచ్చిన ఫలితాన్ని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి తండ్రికి చేరాలని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందరూ చూస్తూ ఉండగా ఏం జరుగుతుంది, ఆకాశంలో ఒక అద్భుతమైన విమానంలో వాళ్ళ నాన్నగారు పై లోకాలకు ఉన్నత లోకాలకి తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. వెళ్ళేటప్పుడు ఆయన ఆశీర్వదిస్తారు, నా ప్రియమైన పుత్ర నీకంతా మంగళం గరుకు కాక అని చెప్పి ఆయన ఆశీర్వదించి ఆయన ఉన్నత లోకాలకు వెళ్తారు. అక్కడ తనకి మళ్ళీ ఎంతో అద్భుతమైన పుణ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుమారుడు చేసిన ఫలితం అంతా తనకి రాబడింది కాబట్టి ఇప్పుడు చాలా మంచి చైతన్యంతో అక్కడ ఆయన చక్కగా కృష్ణ భక్తి చేసుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగింది ఓ యుధిష్ఠిరా అని చెప్పి కృష్ణ భగవానుడు ఈ యొక్క మోక్షద ఏకాదశి యొక్క అద్భుతమైన వృత్తాంతాన్ని చక్కగా వివరించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశిని విధి నియమాలతో చక్కగా పాటిస్తే కనుక పూర్తి ఉపవాసం ఎవరైతే చేస్తారో, అలాగే భక్తి శ్రద్ధలతో ఎవరైతే చెప్పినట్టుగా ఈ యొక్క ఏకాదశిని ఆచార్యులు చెప్పినట్టుగా ఆచరిస్తారో ఏమవుతుందంట, ఈ యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ముక్తి ప్రదాత ఈ మోక్షద ఏకాదశి, ఇంతకంటే అద్భుతమైన వేరొక ఉపవాస దినం అనేది లేనే లేదు అని చెప్పి యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవానుడు చెప్పటం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశిని పాటిస్తారో అది ఎలాంటిదంటే, ఏకాదశి ఉపవాసం అనేది చింతామణి లెక్క అన్ని కోరికలను తీరుస్తుంది అని చెప్తారు. కానీ భక్తులు మనం దేనికోసం చేస్తామండి, కృష్ణ ప్రేమను పొందటం కోసం, కృష్ణ భగవాన్ సంతృప్తి కోసం భక్తి జనని అయిన ఏకాదశి వ్రతాన్ని మనందరం చక్కగా ఆచరిస్తాం కదండి. సో అంతేకాకుండా ఎవరికైనా పితరులకి మనం ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఏకాదశి ఫలితాన్ని వాళ్ళకి ఇస్తే, ఒకవేళ పొరపాటున వాళ్ళు ఎక్కడైనా నరకయాతన అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి విముక్తి కలుగుతుంది, ఉన్నత లోకాలకు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే సుకృతి వాళ్ళకి లభిస్తుంది అని చెప్పి చక్కగా మళ్ళీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారో మళ్ళీ తిరిగి రారు అని చెప్పి ఈ మార్గశీర్ష శుక్ల ఏకాదశి మోక్షద ఏకాదశి వృత్తాంతాన్ని యుధిష్ఠిర మహారాజుకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పటం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం వృత్తాంతాన్ని బ్రహ్మాండ పురాణంలో చక్కగా పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క మోక్షద ఏకాదశి దానికి తోడు ఈ సంవత్సరం మనకి గీతా జయంతితో కలిపి వచ్చింది. సో ఇంతకంటే పరమ పవిత్రమైన రోజు లేదు కాబట్టి మనం ఈరోజు యొక్క అర్చామూర్తి ఏమని చెప్పారు కృష్ణ భగవానుడు, దామోదర భగవానుడు. సో దామోదర భగవానికి, ఆ రాధా దామోదరుడికి మనం ఏం చేయాలి, చక్కగా మనస్ఫూర్తిగా ఈరోజు మనం ఏం చేయాలండి, చక్కగా కుదిరినంతగా అర్చన, నవ్విధ భక్తులు, అన్ని విధాల శ్రవణ కీర్తనలు. ఈరోజు మీరు అందరూ 700 శ్లోకాలు ఆల్రెడీ పఠించి ఉన్నారు. ఇంకా ఎవరైతే చేయలేదో అవి కూడా చక్కగా పఠించండి, పారాయణం చేయండి. ఇంతకన్నా మంచి అద్భుతమైన రోజు లేదు. కాబట్టి ఎంతసేపు స్లోగా అయినా ఫాస్ట్గా అయినా మీ యొక్క తాహత వరకు మీ యొక్క శక్తి మేరకు కుదిరినన్ని శ్లోకములు ఈరోజు పఠించే ప్రయత్నం చేయండి. భగవంతుని కృష్ణ కథ శ్రవణం చేయండి, నామ సంకీర్తన చేయండి. ఆయనకి అన్ని విధాల కదండి, అన్ని అద్భుతమైన పుష్పములతో, సుగంధభరమైన పుష్పములతో ఆయన చక్కగా అర్చించాలి ఈ రోజున కదండి. అలాగే ఈరోజు మనం భగవద్గీత ఆవిర్భవించిన రోజున కాబట్టి మన భగవద్గీతను కూడా మన ఆల్టర్లో పూజా మందిరంలో పెట్టి చక్కగా
ఆరాధన చేస్తాం. ఆరాధనే కాదు, ఈరోజు మనం అధ్యయనం చేస్తాం, శ్రవణం చేస్తాం, కీర్తన చేస్తాం, శ్లోకములన్నింటినీ చక్కగా కీర్తిస్తాం. భగవంతుడు పాడిన పాట కదండి. సో మనందరం మిగతా పాటలు కాదండి పాడడానికి మనకు నాలుగు ఇచ్చింది. దేనికి? భగవంతుడు కీర్తించిన పాట, భగవంతుడు మనందరికీ ఇచ్చిన ఆ పాటని మనందరం కూడా చక్కగా కీర్తించాలి, శ్రవణం చేయాలి, గానం చేయాలి. ఎవరి కోసం? ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రీత్యర్థం. ఈ విధంగా మోక్షద ఏకాదశిని మనం ఏం చేద్దాం? ఈ యొక్క భక్తి జనని అయిన ఏకాదశి రోజున కుదిరినంతగా కృష్ణుడికి సమీపంగా ఉంటూ కృష్ణ సేవలో మన యొక్క జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. అందరికి ఇంకొకసారి మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే గీతా జయంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा.